హలో పీపుల్, వెల్కమ్ టు సరదాగా విత్ శరత్ ఛానల్. ఈరోజు మేము ఫాదర్స్ డే స్పెషల్ కూర కారం రెస్టారెంట్కి వచ్చేసాము. అలాగే ఈ రెస్టారెంట్ నేమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే ఇక్కడ సిగ్నేచర్ డిషెస్ అయితే ఉన్నాయి. రాగి సంగటి ప్లస్ నాటుకోడి, జొన్న రొట్టె ప్లస్ మటన్ కర్రీ, కొరమేను పులుసు, అలాగే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇప్పటిదాకా చాలా రెస్టారెంట్స్కి అయితే వెళ్ళాను కానీ ఎక్కడ ఇలా చూడలేదు. సో ఫైనల్గా మేము ఫాదర్స్ డే స్పెషల్ కేక్ అయితే కట్ చేయించాము. మా ఫాదర్ అండ్ మా అక్క వాళ్ళ మావయ్యతో మేము ఫస్ట్ కేక్ కటింగ్ అయితే చేపించి నెక్స్ట్ ఫుడ్ అనేది ఆర్డర్ చేసాము. ఇప్పుడు రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా నీట్గా సైలెంట్ కూల్గా ఉంది. యాంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ అడ్రస్ అయితే ఎన్టీఆర్ హెల్త్ కేర్ యూనివర్సిటీ ఆపోజిట్ సర్వీస్ రోడ్లో అయితే ఉండిద్ది. ఈ రెస్టారెంట్ రష్ అయితే ఈ టైంలో ఎందుకు లేదు అంటే మేము డ్యూ టు హెవీ రెయిన్ వల్ల 10 o'clockకి రావడం వల్ల రష్ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఫైనల్గా మా ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఏంటంటే హాట్ అండ్ చికెన్ స్టార్టర్ అండ్ జింజర్ చికెన్, అలాగే అపోలో ఫిష్ అయితే ఆర్డర్ చేసాము. దీనిలో హాట్ అండ్ చికెన్ స్టార్టర్ అయితే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. అలాగే అపోలో ఫిష్ అయితే చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగుంది. స్టార్టర్స్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బిర్యానీ అయితే వచ్చేసింది. మేము ఆర్డర్ చేసిన బిర్యానీ వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోంగూర బిర్యానీ. మేము వెళ్ళిన టైం చాలా లేట్ అయిపోవడం వల్ల మాకు ఇక్కడ స్పెషల్ డిషెస్ అనేవి లేవు. సో దానివల్ల మేమేం చేసామంటే ఇంకా స్టార్టర్స్ అండ్ అలాగే బిర్యానీ ఏమన్నా వెరైటీస్ ఉన్నాయని చూస్తే గోంగూర చికెన్ బిర్యానీ ఉంది. సో ఇంకా ఆ రెండు ఆర్డర్ చేసాము. అవి దానిలో చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. గోంగూర బిర్యానీ అయితే చాలా యావరేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే గోంగూర చాలా ఎక్కువ వేశారు. అలాగే దీనికి కాంబినేషన్ కట్ట అండ్ రైతా ఇచ్చారు. కట్ట అండ్ రైతా కూడా చాలా బాగున్నాయి టేస్ట్. ఓన్లీ కొంచెం డిసప్పాయింట్ అయింది అయితే గోంగూర బిర్యానీ ఒక్కటే కొంచెం టేస్ట్ అనేది యావరేజ్గా ఉంది. ఫైనల్గా మా బిర్యానీ తినడం కంప్లీట్ అయ్యే లోపల మా థమ్స్అప్ ఆర్డర్ కూడా వచ్చేసింది. మాలాగా మీలో ఎంతమందికి బిర్యానీ తిన్న తర్వాత కంపల్సరీ థమ్స్అప్ అయితే తాగుతారో మీ అందరూ కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఇక్కడ బిల్లు అమౌంట్ కూడా చాలా తక్కువ వచ్చింది. అలాగే ప్రైసెస్ కూడా చాలా యావరేజ్గా ఉన్నాయి. క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంది. కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.